గత 15వ తారీఖు 5వ నెల 2025 గురువారం రోజున జనరల్ షిఫ్ట్ మన రుద్రారాం ఎంఎస్ఎన్ కంపెనీ యూనిట్లో జనరల్ షిఫ్ట్కి వెళ్ళినటువంటి భూమయ్య యథావిధిగా డ్యూటీకి వెళ్ళి కాంపౌండ్ లోపలికి వెళ్ళిండు. వెళ్ళగానే అదే కంపెనీ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించినటువంటి బస్సు వచ్చి యాక్సిడెంట్ చేసి కాంపౌండ్ లోపలనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన దానికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా యాజమాన్యం వారు చాలా నిర్లక్ష్యంగా కఠోరంగా చాలా వాళ్ళకి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి సాయంత్రానికి కానీ వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. గత 9-10 సంవత్సరాల కంపెనీలో పనిచేస్తుండు భూమయ్య అనే ఎంప్లాయీ. తర్వాత మా దగ్గరికి ఒక కార్మిక నాయకుడిగా మా దగ్గరికి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ గిట్ట మేము ఇంటిమేషన్ ఇచ్చినాం, అడిగినాం గిట్ట ఏమైంది ఏం కథ అని అడిగితే గిట్ట మేనేజ్మెంట్ అసలు పట్టించుకోవట్లేదు. కనుక ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళకు అదేవిధంగా డీసీఎల్ సంబంధించిన డీసీఎల్ ఆఫీస్కి వచ్చి ఆ భూమయ్య చనిపోయిన భూమయ్య వారి కుటుంబానికి వారి పిల్లలకు న్యాయం జరిగే విధంగా మేనేజ్మెంట్ వాళ్ళు పైన చర్య తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని. అంత పెద్ద కంపెనీ, అంత టర్నోవర్ చేసే కంపెనీ ఎంప్లాయీస్ గేట్ కాడికి పోతే అసలు పట్టించుకోకుండా మన సమాజంలో ఉన్నామా లేకపోతే పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నామా లేకపోతే అడవిలో ఉన్నామా అర్థం కాకుండా గేట్ కాడికి పోతే పట్టించుకోకుండా వాళ్ళని అసలు చాలా ఇబ్బందులు గురి చేస్తారు. కనుక వారిపైన కఠినంగా చర్య తీసుకొని చనిపోయినటువంటి భూమయ్య వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని వీరందరినీ ఈరోజు వేడుకోవడం జరుగుతూ ఉంది. కనుక ఇప్పటికైనా యాజమాన్యంపై ఈ సంబంధిత కలెక్టర్ కానీ సంబంధిత జేసీ గారు కానీ సంబంధిత డీసీఎల్ గారు కానీ చర్య తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతాము. ఓకే, థ్యాంక్ యూ అన్న. మరణించిన కార్మికుడు ఎంతకాలం అక్కడ పనిచేస్తున్నారన్న? అతని కుటుంబ పరిస్థితి ఏమిటి? 8 నుంచి 10 సంవత్సరాలకు పనిచేస్తారు. ఒక భార్య, 2 ఆడపిల్లలు. ఆడపిల్లలకు తోటి ఆ భార్య అందరూ కలిసి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కలిసి లేబర్ డిపార్ట్మెంట్ మన కంపెనీ గేట్ ముంగటికి వెళ్తే అసలు పట్టించుకోలేని పరిస్థితి. చాలా నిరంకుశంగా పనిచేస్తారు. ఎంఎస్ఎన్ యాజమాన్యం పైన చర్య తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. కార్మికుల భద్రత సంబంధిత మీరు ఇంతకుముందు ఏమైనా ఫిర్యాదు చేశారా? చనిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చినారు. వాళ్ళు 10-15 రోజులు వాళ్ళు వెంబడి తిరిగినారు కంపెనీ గేట్ కాడికి, హెచ్ఆర్ గారి దగ్గరికి. వాళ్ళు అస్సలు పట్టించుకోలేని పరిస్థితి అయితే మా దగ్గరకు వచ్చినారు. మేమందరం కలిసి ఇగో వీళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఇప్పుడు ఈరోజు మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. మీ డిమాండ్లు నెరవేరకపోతే తదుపరి చర్యలు ఏమిటి? సమ్మె లేదా నిరసనలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు సంబంధించినటువంటి మన జిల్లా కలెక్టర్కి సంబంధించిన వాళ్ళకు, జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము మెమరాండం ఇచ్చినాం. తొందరలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అలాంటి జరగలేదనుకో కుటుంబాన్ని తీసుకెళ్ళి గేట్ కార్డ్ని తీసుకొని కూర్చుంటాం వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు.